మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రతి ఉదయం మీకు అందించడానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీ కుటుంబాలు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, దేవుని నామంలో మీ అవసరతలన్నీ తీర్చబడాలి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము నుండి 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తరువాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరిచేవాడు. దేవుని బిడ్డలారా, ఆదాము యొక్క కుమారుల గురించి ఒకసారి మనం ఆలోచించాలి. ఏబేలు గొర్రెల కాపరి అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కయ్యేను భూమిని సేద్యపరచువాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఇద్దరు గురించి దేవుని వాక్యం మనం వింటున్నాం కదా. ఏబేలు గొప్పవాడా, కయ్యేను గొప్పవాడా? దేవుని బిడ్డలారా, ఏబేలు అయితే గొర్రెలను కాస్తున్నాడు, కయ్యేను అయితే భూమిని సేద్యపరుస్తున్నాడు. అంటే ఇద్దరు గొప్పవాళ్లే, ఇద్దరూ కష్టపడేవాళ్లే. కానీ దేవునికి ఇష్టమైన వారు ఎవరండి? ఏబేలు దేవునికి ఇష్టమైన వాడా, కయ్యేను దేవునికి ఇష్టమైన వాడా? బైబిల్లోంచి మనం చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఏబేలు గొప్పవాడా, కయ్యేను గొప్పవాడా అని మిమ్మల్ని అడిగితే మీరేమంటారు తెలుసు? ఏబేలే గొప్పవాడని చెప్తారు. కారణం ఏంటంటే ఏబేలు యొక్క మనస్సు దేవుడికి బాగా తెలుసు, కయ్యేను మనస్సు కూడా దేవునికి బాగా తెలుసు. దేవుడు ఏబేలుని ఇష్టపడుతున్నాడు, కయ్యేనుని ఇష్టపడట్లేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి స్త్రీలైనా కానివ్వండి, పురుషులైనా కానివ్వండి, ఈవెన్ ఎవరైనా కానివ్వండి, నిన్ను దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా? నీ కుటుంబాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా? నీ బిడ్డలను దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా? నేను చెప్పగలను, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? నేను దేవుని సేవకుని, దేవుని ఎదుట నమ్మకముగా జీవిస్తున్నాను, దేవుని ఎదుట నమ్మకముగా బ్రతుకుతున్నాను. కాబట్టి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవునికి నేనంటే చాలా ఇష్టం. కయ్యేనులో చాలా లోపం ఉంది, ఏబేలులో లోపం ఏమి లేదు. కయ్యేనులో ఉన్నటువంటి లోపం ఏంటండి? కయ్యేను తన మనస్తత్వంలో కానివ్వండి, తన నడవడికలో కానివ్వండి, తన ఆలోచన విధానంలో కానివ్వండి, తన తలంపు విధానంలో కానివ్వండి, ఏ రీతిగా కూడా దేవునికి ఇష్టమైనటువంటి మనస్తత్వం అనేది ఎక్కడా కనబడదండి. దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కూడా కయ్యేనులో లోపమే కనబడుతుంది. దేవుడు అడిగినటువంటి సమాధానానికి, దేవుడు అడిగినటువంటి ప్రశ్నకు సరైనటువంటి సమాధానం కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాడు కయ్యేను. ఏబేలు అటువంటి వాడు కాదండి. గొర్రెల కాపరి, గొర్రెలను కాస్తున్నాడు, చాలా ఓపిక కలిగిన వాడు, చాలా సహనం కలిగిన వాడు, చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు, మంచివాడు, దేవుని దగ్గర విధేయత కలిగిన వాడు, దేవుడు ఏది చెప్తే అది చేసేటువంటి మంచి మనస్తత్వం కలిగిన వాడు ఎవరంటే ఏబేలు. ఏబేలు దేవుని మందిరానికి వెళ్ళాడు, కయ్యేను దేవుని మందిరానికి వెళ్ళాడు. కానీ దేవుని మందిరానికి వెళ్ళినటువంటి ఏబేలు యొక్క మనస్సు దేవునికి ఇష్టమైంది, కయ్యేను యొక్క మనస్సు దేవునికి ఇష్టం కాలేదు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వెళ్తున్నారు కదండి, దేవుని మందిరానికి వెళ్తున్నారు కదండి. కయ్యేను మనసులో లోపం పెట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళాడు. కల్మషమైనటువంటి హృదయం, దాగుబడినటువంటి హృదయం, మత్సరపడినటువంటి హృదయం కయ్యేనిది. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళాడు. కయ్యేను అంటే దేవుడు ఇష్టపడట్లేదు. ఏబేలు దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, తన మనస్సు మంచిది కనుక దేవుడు ఇష్టపడుతున్నాడు. హృదయంలో ఏ విధమైనటువంటి పాపం, మలినం, మచ్చ, డాగు అనేది ఏబేల్లో కనబడదండి.
మంచి హృదయం కలిగిన వాడు ఏబేలు, కనుక దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి ఏబేలు ఇష్టమైపోయాడు. దేవునికి కయ్యని ఇష్టం కాలేదు. దేవుడు కయ్యన్ని దూరం పెట్టేశాడు. ఏబేలును దేవుడు తన దగ్గరికి తీసుకున్నాడు. ఈరోజు నువ్వు ఎవరైనా కానీ దేవుని దగ్గరకు నువ్వు ఉండాలి అని అంటే నీ మనస్సు మంచిదై ఉండేలాగా నువ్వు చూసుకో. ఖచ్చితంగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నువ్వు నడిపిస్తాడు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. చాలామంది నీ వాక్యాన్ని వింటున్నారు, సన్నిధికి వెళుతున్నారు, సభలకు వెళుతున్నారు, మీటింగ్స్కి వెళుతున్నారు. ఇంకా కయ్యేను లాంటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఎంతో మంది ఉన్నారు ప్రభు. వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కయ్యేను లాంటి స్వభావం కలిగినటువంటి మనుషులను వారి మనస్సు మార్చండి, వారి బుద్ధిని మార్చండి. అవిధేయత పరిస్థితుల నుండి విడుదల చేసి విధేయులుగా మార్చండి. నీ వాక్యం వింటున్న బిడలు ప్రతి ఒక్కరిని దీవించండి. ఏబేలు లాంటి మంచి మనస్సు కలిగి ప్రతి ఒక్కరు జీవించినట్లుగా సహాయించండి. నీ దయ, నీ ప్రేమ, నీ కనికరం ప్రతి ఒక్కరిపైన ఉంచండి. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మా బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి. డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే వాక్య సందేశాలు వింటున్నారో వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకపరిచి ఆశీర్వదించి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.